వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. మంత్రి పొంగూరు నారాయణ అధికారిని దుర్వినియోగం పరుస్తున్నారనే విమర్శలైతే వస్తున్నాయి. అదేవిధంగా విఆర్ హై స్కూల్‌లో నిరుపేదలకు ఇవ్వాల్సిన అడ్మిషన్‌లు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సంబంధించిన పిల్లలకి కట్టబెట్టారనతో పాటు మైపాడ్ గేట్ వద్ద షాపింగ్ మాల్స్ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకే ఇవ్వడం జరిగింది. మొత్తం చూసుకుంటే ప్రభుత్వ ఆహ్, నిధుల్ని మొత్తం టీడీపీ కార్యకర్తలనే కట్టబెడుతున్నారనే విమర్శలైతే దీని మీద మాట్లాడేందుకు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తుతం మనతోన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు మంత్రి గారి మీద 2 విమర్శలు వస్తున్నాయి. ఒకటి వీఆర్‌సీ, అదేవిధంగా షాపింగ్ కాంప్లెక్స్. అసలు వీఆర్‌సీ గొడవ ఏంటి? దీనికంటే ముందు ఒక మాట చెప్పాలా? ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం గురించి చాలామంది సఫర్ అవుతా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదన్నది చాలామంది అభిప్రాయం. అయితే అంతకంటే దారుణమైనటువంటి ఇష్యూ ఏంటంటే, చాలా వరకు సబ్సిడీ లోన్స్ వస్తా ఉండాయి. అదేవిధంగా గవర్నమెంట్‌కి సంబంధించి సబ్సిడీ మీద కొన్ని షాప్స్ ఇస్తా ఉన్నారు. అవన్నీ కూడా తన కోసం పనిచేసినటువంటి ఎంప్లాయీస్‌కి ఇచ్చుకుంటా ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఇది సరైన పద్ధతి కాదు. ఇదంతా ఒక ఎత్తైతే, ఒక గవర్నమెంట్ స్కూల్ అన్నది పేదలకు సంబంధించి మనం ఒక మంచి చేయాలన్న ఆలోచనతో గవర్నమెంట్ స్కూల్స్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ఉంటాయి. ఈరోజు వీఆర్ కాలేజ్ అది గవర్నమెంట్ సెక్టార్‌లో ఉండేటువంటి ఒక ఇన్‌స్టిట్యూషన్. దాంట్లో పర్మిషన్స్ ఇవన్నీ ఒక ఎత్తు. అవన్నీ తప్పులు జరిగినాయి. అవన్నీ కూడా నేను మాట్లాడట్లా. రెండోది 1064 అడ్మిషన్స్ మీరు ఇచ్చేటప్పుడు 1064 అడ్మిషన్స్‌ని కేవలం మీకు సంబంధించిన పార్టీ కార్యకర్తలు, నాయకులు వాళ్ళు రెఫర్ చేసినటువంటి వాళ్ళకే మీకు ఓట్లు పడ్డాయి, పడతాయి అన్న ఆలోచనతో ఎక్కడెక్కడైతే మీ పాయింట్స్ ఉన్నాయో వాళ్ళకి మాత్రమే 1064 అడ్మిషన్స్‌ని ఇచ్చినారు. నేను దానికి సంబంధించినటువంటి క్లియర్ డేటాని 1064 మందికి సంబంధించినటువంటి పేర్లేంటి, వాళ్ళ మొబైల్ నంబర్‌లేంటి, వాళ్ళ ఆధార్ నంబర్‌లేంటి, వాళ్ళు వాళ్ళ పార్టీ ఓటరా? కాదా? పార్టీ మనిషా? ఓటరుగానా? అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఏ క్యాడర్‌లో ఉండే వ్యక్తి ఆ స్టూడెంట్‌ని రెఫర్ చేసినాడు? అతని పేరేంటి? దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డేటానిచ్చాను. అదేవిధంగా ఎవరెవరు ఏ క్లస్టర్ ఇన్‌చార్జెస్, ఏ వార్డ్ లెవెల్ ఇన్‌చార్జెస్, ఏ బూత్ లెవెల్ ఏజెంట్సు ఈ రెఫరెన్సెస్ ఇచ్చినారు. ఒక్కొక్కరికి ఎన్నెన్ని సీట్స్ ఇచ్చినారు అనే డేటాను కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి భారతదేశంలో ఎక్కడా ఉండదు. ఒక గవర్నమెంట్ స్కూల్‌లో ఒక అడ్మిషన్ ప్రాసెస్ చేయాలంటే దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. దానికి సరౌండింగ్ ఏరియాలో ఫస్ట్ ప్రయారిటీలో మనం అడ్మిషన్స్ ఇవ్వాలా. ఒకవేళ ఇంకా సీట్స్ కనుకుంటే పక్కనుండే వాళ్ళకి ఇవ్వచ్చు. అంతేగాని ఒక గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూషన్‌లో కూడా మీ పార్టీ కార్యకర్తలు, నాయకులకు సంబంధించిన వాళ్ళకు మాత్రమే సీట్లు ఇచ్చుకుంటానని చెప్పి, ఈరోజు మీరు సీట్లు ఇచ్చినటువంటి తీరు కనుక చూస్తే, రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యం ఏమవుతా ఉంది అనే పరిస్థితి ఏర్పడతా ఉంది. కంప్లీట్‌గా ప్రతి అడ్మిషన్ కూడా, ఏ రోజు కూడా వీఆర్ కాలేజీలో అడ్మిషన్స్ జరుగుతూ ఉండే ఒక నోటిఫికేషన్ ఇవ్వడం కానీ, అప్లికేషన్ తీసుకోవడం కానీ, అప్లికేషన్స్ ఇవ్వడం కానీ జరగల. నాకు ఫస్ట్ నేను ఒక పేదవాడు నా దగ్గరికి వచ్చి సీట్ అడిగితే నేను హెచ్ఎంకి ఫోన్ చేసినాను. అక్కడ ఉండేటువంటి ఫ్యాకల్టీ చెప్పినటువంటి అంశం ఏంటంటే, మీరు నారాయణ టీమ్‌ని గనక కలిస్తే మీకు అడ్మిషన్ గురించి చెప్తారని చెప్పినారు. ఏంటిది? ఈ సిస్టమ్ ఎక్కడుంది? అక్కడి నుంచి నేను కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ తీసుకున్న తర్వాత తెలిసినటువంటి వాస్తవాలు చూస్తే నివ్వెరపోయాను. ఇది మంచి సంప్రదాయం కాదు. మీరు ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి దాంట్లో కూడా బస్సులు పెట్టడం దగ్గర నుంచి అన్నింట్లో కూడా లోపాలున్నాయి. ఇయన్నీ ఒక ఎత్తైతే, అడ్మిషన్స్ జరిగినటువంటి తీరు కంప్లీట్‌గా టీడీపీ నాయకులు, కార్యకర్తలకి ఇచ్చినటువంటి తీరైతే మాత్రం చాలా ఘోరంగా ఉంది. దీని మీద రాబోయే రోజుల్లో కూడా ప్రజలకు ఒక అవగాహన తీసుకురావడం, ఈ ప్రభుత్వ విద్యా వ్యవస్థల్ని వాటన్నిటిని కాపాడుకునే దానికి కూడా ప్రయత్నం చేయడం అంటే జరుగుతుంది. సార్, ఆ రోజు మంత్రి లోకేష్ బాబు సమక్షంలోని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా దీని మీద చాలా సీరియస్‌గా అవ్వడం. అంటే వీఆర్‌సీ హై స్కూల్‌ను మున్సిపల్ హై స్కూల్‌గా మార్చడం ఎంతవరకు సబబని? అంటే మున్సిపల్ హై స్కూల్‌గా మార్చడం వల్ల తప్పేంటి? ఇక్కడ విఆర్ విద్యా వ్యవస్థ అన్నది అది సుమారుగా 125 సంవత్సరాలకు పైనుంచి ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి. అయితే 2014, 19 టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి ఒక ఆర్డర్ ద్వారా అప్పుడున్నటువంటి కమిటీ రద్దయింది. రద్దయిన తర్వాత సుప్రీంకోర్టుకి అన్నీ వెళ్ళిన తర్వాత ఆ గవర్నమెంట్‌లోనే ఎలక్షన్స్ పెట్టమని చెప్తే, వాళ్ళు ఎలక్షన్స్ పెట్టకుండా ఆ గవర్నమెంట్‌లోనే జాయింట్ కలెక్టర్‌ని స్పెషల్ ఆఫీసర్‌గా అపాయింట్ చేయడం జరిగింది. స్పెషల్ ఆఫీసర్‌గా అపాయింట్ చేసేటప్పుడు ఆయనకి డే టు డే యాక్టివిటీస్ చూసుకోమని మాత్రమే చెప్పడం జరిగింది. మీరు అదే టైంలో 2018 సంవత్సరంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం అక్కడ ఎలక్షన్స్ గనక జరిపితే, ఆ ఎయిడెడ్ ఇన్‌స్టిట్యూషన్ ఈ రోజు కూడా చక్కగా జరిగుండే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మీరు జాయింట్ కలెక్టర్ గారిని మీరు స్పెషల్ ఆఫీసర్‌గా ఏసినారు. అయితే ఆ స్పెషల్ ఆఫీసర్‌గా ఏసినప్పుడు ఆయన డే టు డే యాక్టివిటీస్ చూడాల్సిన పరిస్థితుల్లో నారాయణ గారు మే 4వ తారీఖున ఒక లెటర్ కమిషనర్‌కి రాస్తే, కమిషనర్ జేసీకి ఒక లెటర్ రాస్తే, జేసీ గారు కంప్లీట్‌గా
ఇనిషియేషన్స్ అన్నింటినీ కూడా మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నానని చెప్పి రాసి ఇచ్చినారు. ఇది చాలా తప్పు. జాయింట్ కలెక్టర్ ఎంతవరకు అంటే ఆయన డే టు డే యాక్టివిటీస్ చూస్తూ ఎలక్షన్స్ పెట్టి కొత్త కమిటీ ఏర్పాటు అయ్యేంత వరకే ఆయన స్పెషల్ ఆఫీసర్. అంతేగాని దానికి ఉన్నటువంటి 1000 కోట్ల ఆస్తుల్ని తీసుకెళ్ళి మున్సిపల్ కార్పొరేషన్కి అప్పగిస్తున్నానని చెప్పి రాసి ఇవ్వడం అనేది ఫస్ట్ తప్పు. అదేవిధంగా నారాయణ గారు కనుక ఒక చిత్తశుద్ధి కనుకుంటే దాన్ని ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్లోనే జరిగినాయి. అంటే ఎయిడెడ్ కాలేజీ స్టాఫ్నంతా గవర్నమెంట్లో అబ్జర్వ్ చేసుకున్న తర్వాత కొన్ని ఇన్స్టిట్యూషన్స్ జవహర్ భారతి కానీ డిఆర్డబ్ల్యూ కానీ ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఒక లెటర్ పెట్టిన తర్వాత ఎవరైతే అక్కడి నుంచి బయట వెళ్ళిపోయారో స్టాఫ్ని, ఆ స్టాఫ్ని తిరిగి తీసుకునే ఫెసిలిటీని కూడా ఇచ్చింది. ఈరోజు వీఆర్సీని మీరు ఎయిడెడ్ స్కూల్గా ఎయిడెడ్ కాలేజీగా కంటిన్యూ చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి స్టాఫ్ని వెనక్కి తీసుకునేదానికి అవకాశం ఉంది, తీసుకొని ఉండొచ్చు. ఒకవేళ వ్యాకన్సీస్ కనుక ఉంటే మొన్న ఈ మధ్య కస్తూర్దేవి స్కూల్లో కూడా వ్యాకన్సీస్ ఉంటే ఎయిడెడ్ వాళ్ళకి ఇచ్చినారు అవకాశం ఫిల్ చేసుకోమని. అలానే ఇక్కడ ఎన్ని వ్యాకన్సీస్ ఉన్నా కూడా మనం ఫిల్ చేసుకోవచ్చు గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని. అలా ఫిల్ చేసుకొని దాన్ని ఒక మంచి ఇన్స్టిట్యూషన్స్గా మనం డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా తీసుకెళ్ళి మున్సిపల్ కార్పొరేషన్కి ఇచ్చిన తర్వాత మున్సిపల్ స్కూల్గా ఫామ్ అయిన తర్వాత మున్సిపాలిటీకి ఈరోజు స్టాఫ్ని రిక్రూట్ చేసుకునే అవకాశం కూడా ఉండదు. డిఎస్సి ద్వారా ఫిల్ చేసుకోవాలి. బయట నుంచి ట్రాన్స్ఫర్స్ ద్వారా కూడా నెల్లూరు కార్పొరేషన్కి వచ్చేదానికి అవకాశం ఉండదు. వీళ్ళు బయట వెళ్ళలేరు, బయట వాళ్ళు ఇక్కడికి రాలేరు. ఈ రోజుకి 190 మందికి మనకి డెఫిషియన్సీ ఉంది. నెల్లూరు కార్పొరేషన్లో స్కూల్స్లో మనకి స్టాఫ్ లేరు, 190 మంది వ్యాకన్సీస్ ఉన్నాయి. మీరు 2025 డిఎస్సిలో కేవలం 13 పోస్టులు మాత్రమే శాంక్షన్ చేసినారు నెల్లూరు కార్పొరేషన్కి. సో 13 పోస్టులు అనేది ఎట్లాంటి పరిస్థితుల్లో సాధ్యం కాదు. మరి అలాంటి పరిస్థితుల్లో మీరు 1000 చిల్లర మంది ఇక్కడ తీసుకున్నప్పుడు కేవలం ఈరోజు మన ట్రాన్స్ఫర్స్లో 6 మంది మాత్రమే అక్కడ జాయిన్ అయినారు. ఏ విధంగా దీన్ని లాంగ్ రన్లో మీరు కంటిన్యూ చేస్తారు? ఏ విధంగా ఈ రిక్రూట్మెంట్ జరుగుతుంది? అదేమంటే మా నారాయణ స్టాఫ్ని తీసుకొచ్చి పెడుతున్నానన్నారు. నారాయణ స్టాఫ్ ఎంతకాలం పనిచేస్తారు? మీరు అదే ప్రెమిసెస్లో ఇంతకుముందు మున్సిపల్ జూనియర్ కాలేజీని పెట్టినారు. ఒక్క పోస్ట్ కూడా శాంక్షన్ చేయించాల. మీరు 2019లో ఓడిపోగానే 2020లో ఆ స్టాఫ్ అంతా కూడా అక్కడి నుంచి డ్రాప్ అయ్యి వెనక్కి వెళ్ళిపోయినారు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఆ ఇన్స్టిట్యూషన్ రన్ చేసింది అదేవిధంగా కష్టాలు పడినా కూడా. ఎందుకంటే మీరు కనీసం ఒక కాలేజీని ఒక స్కూల్ని స్టార్ట్ చేసేటప్పుడు దానికి శాంక్షన్ పోస్టులు చూసుకోవాలా, టీచింగ్ ఫ్యాకల్టీ కరెక్ట్గా మనం పెట్టుకోగలగాల. ఈరోజు కాదు, భవిష్యత్తు తరాలకు కూడా ఇబ్బంది లేకుండా చూడాలి. అలా కాకుండా మీరు ఏకాఏకైనా పర్మిషన్ తీసుకొని స్టాఫ్ గురించి ఆలోచించుకోకుండా స్టాఫ్ని ఎలా రిక్రూట్ చేయాలో కూడా మీరు ఆలోచించుకోకుండా దాన్ని స్టార్ట్ చేసినారు. సో ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. దీనివల్ల ఇంకోటి కూడా ఏంటి, మీరు 10 బస్సులు పెట్టినారు. ఆ బస్సుల్లో ఒక్కొక్క బస్సుకి 1,20,000 రూపాయలు పర్ మంత్ రెంట్ పే చేస్తూ ఉన్నారు. చుట్టుపక్కల ఉండే స్కూల్స్ లేని ప్రాంతాల్లో నుంచి పిల్లలు మనం తీసుకొచ్చి చెప్పిన పర్లా, స్కూల్స్ ఉండే ప్లేసెస్ కూడా మీరు వ్యాన్లు పంపించి అక్కడ ఉండే గవర్నమెంట్ స్కూల్స్లో ఉండేటువంటి పిల్లలను కూడా ఇక్కడికి తీసుకొచ్చినారు. అవి బలహీనపడతా ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఇంత పిల్లలు చేరినారు, దీనికి స్టాఫ్ లేని పరిస్థితి. సరే మీరు ఇంకోటి మాట కూడా ఏం చెప్పినారు, పూరెస్ట్ ఆఫ్ ది పూర్కి ఇస్తానని చెప్పినారు. 1063 అడ్మిషన్స్లో సుమారుగా 644 అడ్మిషన్స్ని ఇంతకుముందు కార్పొరేట్ స్కూల్స్లో 1,00,000 రూపాయల ఫీజు కట్టుకునే వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ అడ్మిషన్స్ ఇచ్చినారు. ఏ విధంగా ధర్మం అనుకోవాలి దాన్ని? ఇక్కడ అసలు శిథిల వ్యవస్థకు చేరిన ఆ మున్సిపల్ హై స్కూల్ వీఆర్ హై స్కూల్ని నారాయణ గారు వచ్చి సొంత నిధులతో వాళ్ళ కుటుంబ సభ్యులతో చాలా మరమ్మతులు చేసి మళ్ళీ బిల్డింగ్స్ కట్టేసి మళ్ళీ బస్సులు కానీ అన్ని విధాలుగా వాళ్ళు ఆదుకుంటుంటే విమర్శలు అయితే చేస్తున్నారు అంటున్నారు. దాన్ని ఏంటి, బస్సులు వాళ్ళేనా, డబ్బు మొత్తం వాళ్ళేదేనా, అసలు అక్కడ పెట్టే స్నాక్స్ కానీ మొత్తం వాళ్ళేనా ఏంటి అసలు? వీళ్ళు చెప్తున్నటువంటి ఐఎఫ్ఈ ప్యానల్ బోర్డ్స్ కానీ, గ్రౌండ్స్ కానీ, పెయింటింగ్స్ కానీ, డ్యూయల్ డస్క్లు కానీ, ఆర్ఓ సిస్టమ్ కానీ, ఫర్నిచర్ కానీ ఎవ్రీథింగ్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో సుమారుగా 44,000 స్కూల్స్లో మనం డెవలప్ చేసినాం. ఈరోజు మీరు ఈ ఒక్క స్కూల్లో అవన్నీ కూడా చేస్తున్నానని చెప్తున్నారు. దీనికి 15 కోట్లు ఫండ్ అంటున్నారు. నాడు నేడులో మనం 44,000 స్కూల్స్ని డెవలప్ చేసుకోవడం జరిగింది. ఇది ఫస్ట్ పాయింట్. దీనికి సంబంధించి 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినామంటున్నారు. నేను మొన్న వెళ్ళాను అక్కడికి, నాకు అదేం కనిపించలే. ఇంకా నెక్స్ట్ పాయింట్కి వచ్చేటప్పటికి బస్సులకు సంబంధించి 10 బస్సులు కొనాలని 5 కోట్ల రూపాయలని మున్సిపల్ కార్పొరేషన్ నిధుల నుంచి కొనాలని చెప్పి పర్మిషన్ తీసుకున్నారు. 10 బస్సులకి మ్యాక్సిమం హార్డ్లీ వేసుకుంటే 2,80,00,000 అవుతుంది. 5 కోట్ల రూపాయలకి పర్మిషన్. బెంజ్ వెహికల్స్ కొంటారంట వ్యాన్స్ని, దానికి పర్మిషన్ తీసుకున్నారు. అలానే స్నాక్స్ పెట్టాలంటే మళ్ళీ కార్పొరేషన్ నుంచి మళ్ళీ 5 కోట్లకి మీరు పర్మిషన్ తీసుకున్నారు. ఎక్కడికి పోతాం? స్నాక్స్ అంటే మామూలుగా సాయంత్రం కూడా స్నాక్స్ పెట్టడానికి వాటికి 5 crores, బస్సులకి 5 crores, అలానే స్నాక్స్కి 5 crores. ఎక్కడికి పోతా ఉన్నాం? ఏంటి డబ్బులు ఎందుకు పోతా ఉన్నాం? పక్కన మిగతా 33 స్కూల్స్, ప్రైమరీ స్కూల్స్, కార్పొరేషన్ స్కూల్స్ ఉంటాయి. 1,000 రూపాయల నుంచి 1,500 రూపాయలు ఖర్చు పెడితే ఆర్ఓ సిస్టమ్స్ రిపేర్ అవుతాయి. ట్యాప్లు ప్రాబ్లం ఉంది, కొన్ని దగ్గర లీకేజెస్ ఉన్నాయి, పనిచేయడంలా. వాటిల్ని మనం చేయించుకోలేక ఈరోజు అన్ని స్కూల్స్లో కూడా కనీసం తాగునీళ్ళు లేక పేద పిల్లలు బాధపడతా ఉన్నారు. సో ఆ స్కూల్స్ మీద కాన్సన్ట్రేషన్ లేకుండా పబ్లిసిటీ కోసం మీరు దీన్ని ఇంత దారుణంగా చేస్తున్నారు. నెక్స్ట్ మీ స్కూల్లో ఉన్నటువంటి
మెటీరియల్‌ని, నోట్స్‌లని తీసుకొచ్చి ఇక్కడ పిల్లలకి ఇచ్చినారు. దాంట్లో మీరు స్పాన్సర్ చేయండి. దాంట్లో ఏం చేయాలా? వీఆర్ హై స్కూల్ గురించి, వీఆర్ కాలేజీ హిస్టరీ గురించి, దాని చరిత్ర గురించి దాంట్లో రాస్తే బావుంటది. నారాయణ కాలేజెస్‌కి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? నారాయణ కాలేజీలో ఎలాంటి స్టాఫ్ ఉంది? నారాయణ కాలేజీలో ఎలాంటి రిజల్ట్ వస్తా ఉంది? మొత్తం నోట్స్‌లు, మెటీరియల్‌లో మొత్తం మీ పబ్లిసిటీ చేసుకొని ఆ పిల్లలకి ఇచ్చినారు. పోనీ దాంట్లో ఉన్నటువంటి మీరిచ్చినటువంటి ఐఐటీ మెటీరియల్‌ని అక్కడ చెప్పే అవకాశం ఉంటుందా? స్టాఫ్ మామూలుగా చెప్పడానికి స్టాఫ్ లేదు. మీరిచ్చిన ఐఐటీ మెటీరియల్‌లో ఉండేటివి చెప్పేదానికి పాసిబిలిటీ లేదు. ఎవరిచ్చినారు? మనం ఒక నోట్స్‌లు ఇచ్చి దాని మీద మన ఇన్‌స్టిట్యూషన్స్‌ని పబ్లిసిటీ చేసుకోవడానికి అక్కడుండే పిల్లలకి మనం ఇస్తామంటే ఇది దారుణం కాదా? మీ పార్టీ కార్యకర్తలు, నాయకులకి ఇచ్చుకునే సిస్టమ్ ఎక్కడైనా ఉందా? సో, ఇది రాబోయే రోజుల్లో అత్యంత ప్రమాదకరమైనటువంటి విషయంగా మనం సార్ భావించాల్సొస్తది. ఒకటి అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అభివృద్ధిని అడ్డుకుంటారు. నిన్న కూడా డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ కూడా చెప్పడం ఏందంటే నారాయణ గారు అభివృద్ధి చేస్తుంటే వైఎస్ఆర్సీపీలు అడ్డుకుంటున్నారు. మైపాడు దగ్గర షాపింగ్ కాంప్లెక్స్ అంతా ఇచ్చేసి నిరుపేదలకు ఇస్తుంటే మీరంతా కోర్టుకు వెళ్ళడం, దాన్ని అడ్డుకోవడం అంటే అభివృద్ధిని చూడలేకపోతున్నారనేది వాళ్ళు చెప్తారు. అభివృద్ధిని చూడలేకపోవడం. నేను రాజకీయాలు చేసే పనైతే నేను ఈవరకు చాలా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడిస్తా ఉండాల. నేను ఎప్పుడూ అట్లా చేయలేదు. వ్యవస్థ బావుండాలని కోరుకున్నాను. జాఫర్ సాహెబ్ కెనాల్‌ది కూడా మనము పేద ప్రజలకి ఇవ్వాలని కోరుకుంటున్నాను. 200 కాదు, 2000 ఇవ్వాలా. కానీ ఆ ప్లేస్ కరెక్ట్ కాదు. అటుపక్క కెనాల్ ఉంది. ఇటుపక్క రోడ్ హెవీ ట్రాఫిక్ ఉంది. ఆ ప్లేస్ కరెక్ట్ కాదని మాత్రమే మనం వెళ్ళింది. నేను ఎవరో ఒకరి దగ్గర వేయించాలనుకోలే. నా పేరు మీద ఎమ్మెల్సీగా నేనే కోర్టుకి వెళ్ళాను. ఆర్డర్ తెచ్చుకున్నాను. ఆ ఆర్డర్ కూడా ఏం తెచ్చాము, మేమేదైతే అబ్జెక్షన్స్ రైజ్ చేసినామో ఆ కెనాల్ పూడిపోతది. ఆ కెనాల్‌లో డ్రైనేజ్ వాటర్ కలుస్తది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఏదైతే చెప్పినామో అది కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అదే చెప్పింది. సో, ఇవన్నీ ఫుల్‌ఫిల్ చేసిన తర్వాత మాత్రమే మీరు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి డిస్మిస్ చేసింది. సో, ఇవన్నీ చెప్పినారు వాళ్ళు. మేము చేస్తామని చెప్పినారు. సరే మీరు చెయ్యండి. మీరు చుట్టూ చెప్పినారు కాబట్టి చెయ్యండి అని చెప్పి మాత్రమే చెప్పింది. సో, ఇది లెటర్ కూడా నేను మున్సిపల్ కమిషనర్‌కి కూడా నేను లెటర్ పెట్టినాను. అసలు ఎలా చేయాలనుకుంటున్నారు ఏంటి అని కూడా నేను అన్నీ కూడా ట్రాన్స్‌పరెంట్‌గా ఇక్కడ స్టాఫ్ లేరని నేను ఎంఈఓకి 4 టైమ్స్ కాల్ చేసినాను. కమిషనర్‌కి లెటర్ రాసినాను. కలెక్టర్ గారిని కలిసినాను. దాన్ని బాగు చేసుకోవాలా, వ్యవస్థ 10 మందికి ఉపయోగపడాలా అని తపన పడిన వాళ్ళం. అంతేగాని మీరు ఏదో మాట్లాడాలని చెప్పి ఈరోజు మాట్లాడితే దాని గురించి ఏమి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాళ్ళతో కొట్టినా కూడా బరాయిస్తాం ప్రజల కోసం. దాని గురించి ఇబ్బందేం కాదు. తప్పకుండా ప్రజల కోసం అయితే భవిష్యత్తులో కూడా పోరాడడం జరుగుతది. ప్రధానంగా చంద్రశేఖర్ రెడ్డి కొన్ని నిజాలను బయటపడుతున్నారు. అతన్ని వేరే విధంగా ఇబ్బంది పెట్టే అవకాశాలున్నాయని మీ సన్నిహితులు కూడా చెప్తున్నారు. దాన్ని ఏమంటారు? రాసిపెట్టుంటే ఏది తప్పించలేం. దానికోసం మనకున్నటువంటి బాధ్యతలను మర్చిపోయి మనం ప్రవర్తించాల్సిన అవసరం అయితే లేదు. ఈ జన్మ భగవంతుడిచ్చినాడు. ఈ అవకాశం భగవంతుడిచ్చినాడు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కమిట్మెంట్ కూడా ఉంది. దాన్ని బట్టి నా బాధ్యతల్ని, నాకిచ్చినటువంటి పనిని నేను ఇంతకుముందు రెడ్ క్రాస్‌లో ఉన్నప్పుడు అలానే చేసినాను. ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఉన్నప్పుడు అలానే చేసినాను. ఇప్పుడు కూడా కమిట్మెంట్‌తోనే చేస్తున్నాను. ఎవరో ఏదో చేస్తారని అయితే ఆలోచించను. తప్పకుండా నా పని, నా బాధ్యతని నన్ను ఎవరైతే నమ్ముకొని పనిచేస్తూ ఉంటారో వాళ్ళందరి మంచి చెడ్డ కానీ, ప్రజల గురించి కానీ వెళ్ళే దాంట్లో ఎలాంటి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కాను. ఇది పరిస్థితి. కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యం వెళుతుంది. అదేవిధంగా అవినీతి జరుగుతుంటే ఖచ్చితంగా గళం విప్పుతాను. వాళ్ళు ఏదో చేస్తారు, చేయబోతున్నారు, కొడతారు, దాడులు చేస్తారనే భయం లేదు. దేవుడు ఎట్ట రాస్తే అట ఎప్పుడు ప్రజల వైపు ఉంటా, ప్రజల వైపు ఉండి గళం విప్పుతా, తప్పును తప్పుగానే మాట్లాడతానంటున్నారు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి. వీడియో ప్రదీప్తో గాజా టీవీ నెల్లూరు నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.